తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను బలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనిఫెస్టోకి సంబంధించి కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో కొంతమంది సీనియర్ నాయకులతో మేనిఫెస్టోకి సంబంధించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2019లో అధికారంలోకి రావడానికి మేనిఫెస్టో బాగా ఉపయోగపడింది. నవరత్నాలు పేరుతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇచ్చినటువంటి హామీల్ని 98% అమలు చేశాం. ప్రజలు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఈసారి కూడా అటువంటి మేనిఫెస్టోనే అంతకు మించినటువంటి హామీలతో, ఎందుకంటే వైఎస్ జగన్ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా సానుకూలత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని జగన్ గారు సీనియర్ నాయకులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి హామీలు ఇవ్వాలి, ఇప్పుడు ఉన్నటువంటి పథకాలను కొనసాగిస్తూనే మరింత ఇంప్రూవ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే మరికొన్ని సరికొత్త పథకాలను ప్రారంభించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి మేనిఫెస్టో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా ఈ మేనిఫెస్టో ఉండాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీని మీదే చాలామంది సీనియర్ నాయకులతో మేనిఫెస్టోకి సంబంధించి కసరత్తు కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరొక అంటే మార్చి నెలలో 13వ తారీఖు లోపలే షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి ఎలక్షన్స్కి సంబంధించి ఆ లోపే మేనిఫెస్టోని మనం రిలీజ్ చేయాలన్న ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు మనం చూస్తున్న ప్రతిపక్ష పార్టీలు కూడా కూటమిగా ముందుకు వచ్చాయి. వరుసగా సభలతో వాళ్ళు కూడా హోరెత్తిస్తున్నారు. సూపర్ 6 పేరుతో హామీలతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కంటే భిన్నంగా మరిన్ని అద్భుతమైన పథకాలతో ఈ మేనిఫెస్టోని రూపొందించి ప్రజల్లోకి వెళ్ళాలని జగన్ గారు భావిస్తున్నారు. సో మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేనిఫెస్టో మనం టీవీ కూడా లీక్ అయింది. ఈసారి ఎలాంటి పథకాలతో వైసీపీ రాబోతుంది, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న చర్చకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనకు కూడా వచ్చింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న ఉమ్మారెడ్డి గారు రూపొందిస్తున్నటువంటి మేనిఫెస్టోకు సంబంధించి ఒక నమూనాను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. జగన్ గారి మనసులో ఉన్నటువంటి, జగన్ గారు అనుకుంటున్నటువంటి కొన్ని పథకాలకు సంబంధించి డీటెయిల్స్ బయటకు వస్తూ ఉన్నాయి. వాటిని మీ ముందు ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు ఇక రెండోసారి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పథకాలకు సంబంధించి ఎంత పెంపు ఉంటుంది, ఆ డీటెయిల్స్తో పాటు మరికొన్ని సరికొత్త పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. వాటిని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రైతు భరోసా కింద ప్రస్తుతం 15,000 రూపాయలు, అంటే దానికి 25,000 రూపాయలకు పెంచే ఆలోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం పరిధి ఉంటే దాన్ని 20 లక్షలకు పెంచబోతున్నట్టుగా తెలుస్తోంది ఈసారి అధికారంలోకి వస్తే. ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి 15,000 రూపాయలు ఇస్తూ ఉన్న విషయం మనకు తెలిసిందే. ప్రతి పేద కుటుంబానికి కూడా, అంటే తమ బిడ్డల్ని చదివించడానికి స్కూల్లో జాయిన్ చేపిస్తే కనుక అమ్మఒడి కింద 15,000 రూపాయలు ప్రస్తుతం ఇస్తున్నారు. దాన్ని 20,000కు పెంచుతున్నామని చెప్తున్నారు. ఇక చేయూత పథకం కింద 18,500 రూపాయలు ప్రస్తుతం ఇస్తున్నారు. చేయూత పథకం అంటే 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు కొంత చేయూత అందించడానికి ప్రభుత్వం తరపు నుంచి 18,500 రూపాయలు ఇస్తున్నారు. దానికి 20,000 రూపాయలకు పెంచే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పెన్షన్లో 3,000 రూపాయలు వస్తుంది పెన్షను. దాన్ని ఒకేసారి 4,000 రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఫీజు రీంబర్స్మెంట్ ప్రస్తుతం 20,000 రూపాయలు, అంటే ఫీజు రీంబర్స్ చేస్తూ ఇక హాస్టల్ వసతి కావచ్చు, భోజనం కావచ్చు, హాస్టల్ ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు ప్రస్తుతం ఇస్తున్నారు విద్యార్థికి. దాన్ని 25,000 రూపాయలకు పెంచబోతున్నట్టుగా తెలుస్తోంది మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక. ఇక పేదలకు ఇళ్ళు ప్రస్తుతం 15 లక్షల ఇళ్లకు సంబంధించి కొన్ని అయితే పూర్తయినాయి, మరికొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, కొన్ని నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో మళ్ళీ 20 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఆ కలను ఈ ప్రభుత్వం సాకారం చేయబోతుంది. ఈ 15తో పాటు వచ్చే 5 ఏళ్లకు మరొక 20 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక భరోసా అందించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవి ఉన్న పథకాలకి కొంత ఇంప్రూవ్ చేసి మరికొంత పెంచి ఈ పథకాలు యాస్టీస్గా కొనసాగే ప్రయత్నం జరగబోతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇక కొత్త హామీలు ఏ ఉండబోతున్నాయి ఈసారి మేనిఫెస్టోలో మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మనకు అందినటువంటి కొంత సోర్స్ ప్రకారం మీకు ఈ హామీలకు సంబంధించి ఈసారి మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉన్నటువంటి, ఎక్కువ ఛాన్స్ ఉన్నటువంటి పథకాలకు సంబంధించి వివరాలు మీకు తెలియజేస్తున్నాను. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, రైతులు 2 లక్షల రూపాయలకు రుణాలు ఉంటే కనుక వాటిని ఒకేసారి మాఫీ చేస్తామని ఈ హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక డ్వాక్రా రుణమాఫీ, డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకున్నారు. కొంతమంది రుణాలు విడతల వారీగా కట్టించుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఆ రుణాలని పూర్తిగా మాఫీ చేసే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ కనుక అధికారం ఇస్తే కనుక డ్వాక్రా రుణాలని పూర్తిగా మాఫీ చేస్తాం, ఈ హామీ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇక మహిళలకు ఫ్రీ బస్సు పథకం, యాక్చువల్గా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించిన వెంటనే ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా మేము అమలు చేయబోతున్నామని చెప్పి ఒక హామీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కంటే ముందే ప్రారంభించే అవకాశం ఉందని ఒక చర్చ జరిగింది. అయితే దాన్ని మళ్ళీ విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి ఎన్నికల్లో గనక గెలిస్తే మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సు, అది ఆర్డినరీ బస్సులు కాదు, సూపర్ లగ్జరీ బస్సుల వరకు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే అవకాశం ఉంది. ఈ హామీని కూడా పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ 500 రూపాయలకే తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకా 100 రూపాయలు తగ్గించి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ఇస్తామని చెప్పి ఈ హామీ కూడా ఈసారి వైసీపీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో. ఇక అర్హులైన పేద మహిళలకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రతి పేద మహిళకు 3,000 రూపాయలు ఇచ్చే పథకం కూడా ఈసారి మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక 5 లక్షల రూపాయల విద్యా కార్డు, అంటే విద్యకు సంబంధించి ఒక కార్డు విద్యార్థులకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉన్నత చదువులు చదువుకోవడానికి 5 లక్షల రూపాయల వరకు వాళ్ళు ఖర్చులు చేసుకోవడానికి ఒక కార్డు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉన్నత చదువులు చదువుకోవడానికి విదేశీ విద్యకు ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటాయి ప్రస్తుత ప్రభుత్వం మీద. ఈసారి 5 లక్షల రూపాయలకు సంబంధించిన విద్యా కార్డు విద్యార్థులకు ఒక భరోసా కల్పించే హామీని, ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఈ హామీని కూడా మేనిఫెస్టోలో పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక విద్యార్థులకు ల్యాప్టాప్స్, ఎవరైతే 10వ తరగతి పూర్తయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కాలేజీలకు వెళ్ళే విద్యార్థులకి ల్యాప్టాప్స్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ హామీని కూడా పొందుపరచాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఉన్నారు. దాంతోపాటు ఇంటర్ పూర్తి చేసినటువంటి అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఇచ్చే పథకం కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వీటితో పాటు మరికొన్ని పథకాల మీద కూడా సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారు. గతానికి మించి ఇంకా సరికొత్తగా మరింత ఆకర్షితమైనటువంటి మేనిఫెస్టోని రూపొందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీని మీద కొన్ని హామీలు మాత్రమే మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇంకా లోతుగా డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ప్రజల్ని మరింత ఆకర్షించడానికి, అంటే అమలుకు సాధ్యమయ్యే మరికొన్ని పథకాలను తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ గారు సమాయత్తమైనట్టుగా తెలుస్తోంది. సో ఈసారి వచ్చేటువంటి మేనిఫెస్టో గతంలో నవరత్నాలు ఏ విధంగా అయితే ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించి అధికారం కట్టబెట్టాయో అంతకు మించి అన్నట్టుగా ఈసారి మరిన్ని అద్భుతమైన పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచి రెండవసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఈ మేనిఫెస్టో మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తాడేపల్లి ప్యాలెస్లో కొంతమంది సీనియర్ నాయకులతో ఈ డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మార్చి 10వ తారీఖు లోపునే వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తుంది. నవరత్నాలు 2.0ను రిలీజ్ చేసే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక చూద్దాం, ఇక షెడ్యూల్ కూడా మార్చి 13 లోపే వస్తుందని చెప్పి చర్చ జరుగుతుంది. ఈ లోపే వైసీపీకి సంబంధించిన మేనిఫెస్టో కూడా వస్తుందని చెప్తున్నారు. చూద్దాం ఎట్లా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.